లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నేను అడగలేదు, నీకు చెప్పాను కదా, అధినేత ఏం చెప్పాడు, పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద, అధినేత మళ్ళీ చెప్పు, అదే చెప్పే కదా, ఆజ్ఞను శిరసారుస్తానని చెప్పాను. మరి అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎక్కడ పాల్గొంటాను? గెలిచిన ఎంపీ, వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు 10,000 మధ్య వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాలకు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను, పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా, పార్టీ ఆజ్ఞను పాటిస్తమే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి, రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు, వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నా. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా, అది ప్రభుత్వం నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు వెస్ట్ కోఆర్డినేటర్గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడుతున్నారు? అన్నీ చెప్తా అన్నా కదా, అన్నీ చెప్తా. మీ అధినేత పైన ఫ్లెక్సీలు మొత్తంలో చంద్రబాబు గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు? చంద్రబాబు ఫోటోలు ఇన్ఛార్జ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదండి. అంటే నేను ఒకటమ్మా, నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రికి చెప్పారు, సరే ఇప్పుడు పార్టీ అన్నాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్లా. పార్టీ కార్యక్రమంలో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధినేత అనేది అధినేతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. కన్ఫర్మా లేదని చెక్ చేసుకున్నారు సార్, నిజంగా చెప్పారని? తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు. ఏ టీవీని ఇది, బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు 3 వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే. వాళ్ళు 2 మాజీ మంత్రులు, అవునా, అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే 2 జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టా. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాయలేదు. వాళ్ళు 3 వచ్చారు, నేను కాకుండా దానికి 3 సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. ఎప్పుడన్నా పౌరుషంగా మాట్లాడాను తమ్ముళ్ళు, నేను ఎవరన్నా తిట్టానా, బూతులు నా నోట్ల నుంచి వస్తాయా? మా పార్టీ వాళ్ళు కూడా కంట్రోల్ చేశారా లేదా? కంట్రోల్ చేశారంటే జైలు పైకెత్తండి. 40 సంవత్సరాలుగా చేశాను. నాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది. నేను గట్టిగా మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా ఈ యొక్క బూత్ మాటలు నా నోట్ల నుంచి వస్తాయా తమ్ముళ్ళు? 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని బూతులు తిట్టారని మిమ్మల్ని అడుగుతున్నాను. తిట్టారా లేదా? ఈ రాష్ట్రాన్ని, యువతను కాపాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి మేము ముందుకు వస్తాం. ముందుకు రమ్మని కాంగ్రెస్ పార్టీని సవాలు విసిరాం. నేను అడుగుతున్నా, మిమ్మల్ని రావాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు అవసరం లేదా? ఈ పెద్ద మనిషికి, జగన్కి అవసరం ఉందా లేదా? నేను ఈ మాట అడిగితే
ఏదో మీ పార్టీ ఆయన మమ్మల్ని ఏదో తిట్టాడని, లేంది ఉన్నట్టు ఒకవేళ తిట్టాడు, ఓకే నేను కూడా ఒప్పుకుంటా.